నెల తరబడి అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులతో అట్టుడికిపోయిన లెబనాన్ రాజధాని బీరుట్లో ఇప్పుడు మళ్లీ సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ మద్దతు గల హిజ్బుల్లా గ్రూప్నకు పట్టున్న దహ్యా ప్రాంతంలో జనజీవనం పుంజుకుంటుంది. ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య కుదిరిన తాజా కాల్పుల విరమణ ఒప్పందం మరియు అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన ప్రాథమిక శాంతి ప్రయత్నాల నేపథ్యంలో ఇళ్లను వదిలి పారిపోయిన వేలాది మంది ప్రజలు మళ్లీ తమ సొంత గూటికి చేరుకుంటున్నారు. కూలిపోయిన భవనాలు, శిథిలాల మధ్యే దహియా వీధులు మళ్లీ సందడిగా మారుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సాక్షి టీవీ ప్రత్యేక కథనంలో. లెబనాన్ రాజధాని బీరూట్ శివార్లలోని దహియా ప్రాంతం గత 3 నెలలుగా ఇజ్రాయెల్ బాంబు దాడులతో శ్మశానాన్ని తలపించింది. మార్చి నెలలో ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడులు ప్రారంభం కావటం, దానికి ప్రతిచర్యగా హెజ్బుల్లా ఇజ్రాయెల్పై రాకెట్లు ప్రయోగించడంతో ఇజ్రాయెల్ సైన్యం దహియాపై విరుచుకుపడింది. దీంతో దాదాపు 27 సార్లు సామూహిక ఖాళీ హెచ్చరికలు జారీ చేయడంతో లక్షలాది మంది ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు, చివరకు కార్లనే తాత్కాలిక నివాసాలుగా మార్చుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారు. అయితే అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాజా కాల్పుల విరమణ నిబంధనల తర్వాత దహియా రూపురేఖలు వేగంగా మారుతున్నాయి. ట్రాఫిక్ జాములు మళ్లీ మొదలయ్యాయి. బేకరీలు తెరుచుకున్నాయి. వరల్డ్ కప్ మ్యాచ్లు చూస్తూ కేఫ్లలో యువత అర్ధరాత్రి వరకు గడుపుతున్నారు. వ్యాపారాలు మళ్లీ పుంజుకుంటున్నాయి. యుద్ధం వల్ల రోజుకు $4,000 వ్యాపారం నష్టపోయినట్లు స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. ఇన్ని కష్టాలు ఎదురైనప్పటికీ షియా ముస్లింల పవిత్రమైన ఆషూరా దినాల వేడుకల కోసం ప్రజలు ఎంతో ఉత్సాహంగా తిరిగి వస్తున్నారు. వీధుల్లో స్వచ్ఛందంగా ఉచితంగా నీరు, కాఫీ అందిస్తూ సాంప్రదాయ హరీస్ వంటకాలను పంచుకుంటూ పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నారు. కానీ ఇప్పటికీ ఎందరో వృద్ధులు, ఇల్లు పూర్తిగా ధ్వంసమైన వారు తిరిగి రావడానికి భయపడుతున్నారు. ఇక్కడ తక్కువ అద్దెలకు నివసించే బంగ్లాదేశ్, ఇథియోపియా, సిరియా వంటి దేశాలకు చెందిన వలస కార్మికులు మాత్రం ఉపాధి కోల్పోయి అద్దెలు కట్టలేక షెల్టర్లలో నరకం అనుభవిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు కొత్త జీవితాన్ని ప్రారంభించినప్పటికీ ఆకాశంలో నిరంతరం తిరిగే ఇజ్రాయెల్ డ్రోన్ల శబ్దం వారిని ఇంకా భయపెడుతూనే ఉంది. అయినప్పటికీ దహియా బీరూట్కు పునాది లాంటిదని, ఇక్కడే తాము జీవిస్తామని స్థానిక ప్రజలు గట్టి నమ్మకంతో చెబుతున్నారు. యుద్ధం ఎంతటి వినాశనాన్ని మిగిల్చినప్పటికీ దహియా ప్రజలు చూపుతున్న గుండె నిబ్బరం, ఆశావాదం అంతర్జాతీయంగా అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ తాత్కాలిక కాల్పుల విరమణ శాశ్వత శాంతి ఒప్పందంగా మారి గల్ఫ్ ప్రాంతంలో పూర్తి ప్రశాంతత చేకూరాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.